Good morning, students. How are you all? Hope everybody are fine. In previous class, we did some additions. Did you study? Did you do the homework? Okay. Today we are going to discuss about word problems. Okay. In our daily life, you come across some various situations related to addition. For example, you have to add the prices of the things that you buy from the market, restaurants, shops. Okay. So to find out the total amount to be paid. Okay. So this helps us to check if the total is correct or not. So before going to do the addition, let us see the steps to be taken to tackle a word problem. See this. First step is read the problem and understand the question. Okay. What is the first step? Read the problem and understand the question. ఫస్ట్ గివెన్ క్వశ్చన్ మనము చదివి క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా? సెకండ్ స్టెప్ ఫైండ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ప్రాబ్లం. అసలు క్వశ్చన్లో మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది సెకండ్ చూడాలి మనం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఈజ్ థింక్ ఆఫ్ ద ఆపరేషన్ టు బి యూజ్డ్. విచ్ ఆపరేషన్? ఎయిదర్ ప్లస్, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. విచ్ ఆపరేషన్ యూ హ్యావ్ టు బి యూజ్డ్. దట్ ఈస్ అవర్ థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఈజ్ సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే, ఈ ఆపరేషన్ యూజ్ చేసి ఏదర్ ఎడిషన్ అయితే ఎడిషన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే, అలా సాల్వ్ చేసిన తర్వాత లాస్ట్ చెక్ ద ఆన్సర్ని మనం చెక్ చేసుకున్నాం. దీస్ ఆర్ ద స్టెప్స్ టు బి హెల్ప్ టు డూ ద వర్డ్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ see here some example sums are there. First one is a factory produced 28,471 soap cakes on Monday and 36,284 soap cakes on Tuesday. How many soap cakes did it produce in these 2 days taken together? Okay, a factory produced 28,471 soap cakes on Monday. ఒక ఫ్యాక్టరీ మండే 28,471 సోప్స్ని ప్రొడ్యూస్ చేసింది. సో 36,284 సోప్ కేక్స్ ఆన్ ట్యూస్డే. మండే 28,471 సోప్స్ని ప్రొడ్యూస్ చేస్తే ట్యూస్డే 36,284 సోప్స్ని ప్రొడ్యూస్ చేసింది. అయితే హౌ మెనీ సోప్ కేక్స్ డిడ్ ఇట్ ప్రొడ్యూస్ ఇన్ దీస్ 2 days టేకెన్ టుగెదర్. ఈ 2 రోజుల్లో అంటే ఈ 2 daysలో మొత్తం ఎన్ని సోప్ కేక్స్ని ప్రొడ్యూస్ చేసింది అనేది క్వశ్చన్ అనమాట. సో రైట్ ఫస్ట్ స్టెప్ సోప్ కేక్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ మండే. మండే రోజు ఎన్ని ప్రొడ్యూస్ చేసిందమ్మా? 28,471. నెక్స్ట్ soap cakes produced on Tuesday. ట్యూస్డే రోజు అంటే సెకండ్ డే ఎన్ని సోప్ ప్రొడ్యూస్ చేసిందమ్మా మనకి? 36,284. సో టోటల్గా ఈ 2 daysలో ఎన్ని ప్రొడ్యూస్ చేసింది? టోటల్ అని వస్తే మనకి కంపల్సరీగా మనం ఏం చేయాలి? ఎడిషన్. సో see here already work problem is 4 plus 1 is equal to 5. 7 plus 8 is equal to 15. So 5 is right in tens place and 1 is right in hundreds place. And next add these 3 columns. 1 plus 4 5, 5 plus 2 7. Next in thousand place 8 plus 6 14. So 1 is right in 10,000 place and 4 is right in thousands place. Next add these 3. 2 plus 1 3, 3 plus 3 6. So 64,755 cakes, soap cakes were produced in these 2 days. Okay, ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ డే ఎన్ని సోప్స్ ప్రొడ్యూస్ చేసింది? 28,471 సోప్స్ ప్రొడ్యూస్ చేసింది. నెక్స్ట్ ట్యూస్డే 36,284. ఈ 2 daysలో మొత్తం ఎన్ని సోప్ కేక్స్ ప్రొడ్యూస్ చేసిందని మనకి క్వశ్చన్.
So how many soap cakes? 64,755 cakes. Is it clear? So ఇలా మనం given question ని first read the problem and understand the question. Next, example sum. Second one, in an election, Mr. Das got 1,36,281 votes and Mr. Mahta got 1,27,452 votes. 12,874 voters did not turn up. How many voters were there? What is our question? Okay, election lo Mr. Das అనే అతనికి 1,36,281 votes వచ్చాయి. Mr. Mehta got 1,27,452 votes. అయితే 12,874 voters did not turn up. How many voters were there? చూడండమ్మా, ఇక్కడ పోలైన ఓట్లు మిస్టర్ దాస్కి ఇన్ని వచ్చాయి, మిస్టర్ మెహతాకి ఇన్ని వచ్చాయి. ఇంకా వెయ్యని వాళ్ళు 12,874 మెంబర్స్ ఉంటాయి. టోటల్గా హౌ మెనీ ఓటర్స్ వర్ దేర్? ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? వీళ్ళు ఆల్రెడీ ఇంతమంది వీళ్ళకి వేసారు, ఇతనికి వేసారు, వీళ్ళు ఇంకా ఎవరికి వేయలేదన్నమాట. ఓకే, హౌ మెనీ ఓటర్స్ వర్ దేర్ అంటే టోటల్గా ఎంతమంది ఉన్నారు ఓటర్స్. ఓకే, ఫస్ట్ వన్, ఓటర్స్ హూ ఓటెడ్ ఫర్ మిస్టర్ దాస్. మిస్టర్ దాస్కి ఓట్ చేసిన వాళ్ళు ఎంతమంది? 1,36,281 మెంబర్స్. నెక్స్ట్, ఓటర్స్ హూ ఓటెడ్ ఫర్ మిస్టర్ మెహతా. మెహతాకి ఓటేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1,27,452 మెంబర్స్ ఉన్నారు. ఓటర్ హూ డిడ్ నాట్ టర్న్ అప్, ఇంకా ఏని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? 12,874. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ హియర్ 6 digits, 2 numbers మనకి 6 digits వచ్చాయి కాబట్టి lakh ప్లేస్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఓటు వేయని వాళ్ళు ఇంకా 12,874 అంటే ఓన్లీ 5 digits కాబట్టి 10,000 వరకే మనము రాస్తాం. ఫస్ట్ ఆట తెలుసు కదా మీకు, 1s, 10s, 100, 1000, 10,000, lakh, ఇలా రైట్ టు లెఫ్ట్ రావాలి. Is it clear? So first add this 2 numbers, 1 plus 2, and also here 3 digits. Add 3 digits, 1 plus 2, 3, 3 plus 4, 7. Next, 8 plus 5, how much? 8 after take 5 fingers. 13 plus 7, 20. So 2 is right in hundreds place and 0 is right in tens place. Next, add this 2. 2 plus 2, 4. 4 plus 4, 8. 8 plus 8, 16. 1 is right in thousand place and 6 is right in hundreds place. Next, add this 1. 1 plus 6, 7. 7, 7. 7 to 14. 14 plus 2, 16. 1 is right in 10,000 place and 6 is right in 1,000 place. And next, add this 1 plus 3, 4. 4 plus 2, 6. 6 plus 1, 7. And add in lakh place 1 plus 1, 2. సో టోటల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది? టోటల్గా ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? మిస్టర్ దాస్కి వేసిన వాళ్ళు 1,36,281 మెంబర్స్. మిస్టర్ మెహతాకి వేసిన వాళ్ళు 1,27,452. వీళ్ళందరూ వేసిన వాళ్ళు. ఇంకా వేయని వాళ్ళు అంటే ఇంకా అయిన వాళ్ళు 12,874 మెంబర్స్ ఉన్నారు. టోటల్గా ఎంతమంది ఉన్నారు ఓటర్స్? 2,76,607. The number of voters was 2,76,607. Is it clear? Okay. That means voters ఎంతమంది, ఓటర్స్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు అనేది ఈ క్వశ్చన్ మనకి. So take notebook and copy this one.